యాక్చువల్గా నేను కానీ ఇప్పుడు డూస్ అండ్ డోన్స్ చెప్తే జస్ట్ ఇట్ ఈస్ నాట్ మై నేచర్. రైట్. కానీ డూస్ డోన్స్లో సింపుల్ థింగ్ ఈజ్ నాకు వర్క్ అయింది ఎథిక్స్, ఎస్ఏ. ఈ 2 పేపర్స్లో మార్క్స్ ఎక్కువ వస్తే దేర్ ఆర్ బెటర్ ఛాన్సెస్ దట్ యూ విల్ బీ ఇన్ ద లిస్ట్. ఎందుకంటే మిగతా అన్ని పేపర్స్లో దెర్ ఇస్ ఏ ఛాన్స్ ఆఫ్ క్వశ్చన్స్ అటు ఇటు రావచ్చు. అండ్ ఆబ్వియస్లీ GS3లో స్కేలింగ్ జరిగిద్ది, సో మార్క్స్ తగ్గే ఛాన్స్ ఉంది. బట్ ఈ రెండింటికి దేర్ ఇస్ హై స్కోప్ ఆఫ్ గెటింగ్ మార్క్స్. అండ్ ఆప్షనల్, ఇప్పుడు నేను చేసినట్టు 2-3 ఆప్షనల్లో ఒకే ఇయర్లో మార్చుకొని మాక్ టెస్ట్లే ఇవ్వకుండా ఎగ్జామ్ వెళ్తే యూ విల్ బీ ఇన్ 800s, లేకపోతే ఇంకో అటు ఇటు అయితే అక్కడ 200 రాకపోయింటే ఇంటర్వ్యూలో అవుట్ ఆఫ్ ది లిస్ట్. సో అలా కాకుండా ఒక స్పెసిఫిక్ ఆప్షనల్ తీసుకొని దాన్ని నీట్గా చదువుకొని ఎక్కువ మాక్ టెస్ట్లు ఇచ్చి, గివింగ్ మార్క్స్ హెల్ప్స్. రైటింగ్ ఎక్కువ ఉండాలి. నేనైతే ఒక్క మాక్ టెస్ట్లో కూడా 20 క్వశ్చన్స్ రాయలేదు, కంప్లీట్ చేయలేదు పేపర్ ఎప్పుడు. ఫైనల్ ఎగ్జామ్లోనే మొత్తం పేపర్ కంప్లీట్ చేశాను. సో అది రైటింగ్ ప్రాక్టీస్ కానీ ఫ్రీ ఫ్లో ఆఫ్ ఐడియాస్ రావడం కోసం కానీ ఎక్కువ మార్క్స్ రాస్తే ఇట్ విల్ వర్క్ ఫర్ మెయిన్స్. అండ్ ఇంకోటి, కొత్తగా కంటెంట్ అని తెచ్చిపోతూ ఉంటారు బయట. కొత్తగా ఏముండదు కంటెంట్. GS1కి 2కి 3కి ప్రిలిమ్స్కి ఏం చదువుకుంటారో వాటిలోనే మంచిగా మాట్లాడేటప్పుడు అవతలోళ్ళు మనం చెప్పేది వినాలి అనే విధంగా ఎలా అయితే మాట్లాడతామో అలాంటి ఎగ్జాంపుల్స్ పట్టుకొని రాయండి అంతే. GSలో స్కిల్ ఆఫ్ కాన్వర్జేషన్ అంతే. GS చాలా మంది జనరల్ స్టడీస్ ఎలా చదవాలి అని చాలా మంది అడుగుతున్నారు. యాక్చువల్గా నేను యూట్యూబ్ని ఏదో ఫాలో అయ్యానన్నారు, పెద్దగా పేపర్ చదవలేదు అన్నట్టున్నారు. న్యూస్కి పేపర్ చదవలేదు. బట్ వాట్ అబౌట్ ద జనరల్ స్టడీస్ అండి? స్పెసిఫిక్గా అయితే నేను పెట్టుకోలేదండి ఇప్పుడు. యాక్చువల్గా అని చెప్తే ఓవర్గా ఉంటుంది. నేను ఇప్పుడు సిలబస్ చూడాలి UPSCది. అయ్యో నారాయణ. అంటే అల్టిమేట్లీ ఎన్ని సబ్ టాపిక్స్ ఉన్నా అవి మొత్తం బ్రింగ్ డౌన్ చేస్తే 5 సబ్జెక్టులే ఉంటాయి. పాలిటీ ఉంటుంది, హిస్టరీ ఉంటుంది, ఎకానమీ ఉంటుంది, అంతే. 5 సబ్జెక్టులే ఉంటాయి. యాజ్ మచ్ యాజ్ మీరు ఫినిష్ చేసేయాలనుకున్నారు అంతే. అంతే, ఈ 5 సబ్జెక్టులు చదువుతాను. క్వశ్చన్ వస్తే దానికి లింక్ చేసుకుంటా అంతే. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఒకదాని చుట్టే తిరుగుతుంది అనే పాయింట్ ఒక పెట్టుకున్నారనుకోండి, ఏదైనా తీసుకొచ్చి దానికి లింక్ చేయొచ్చు. అవును, అదే మన వాళ్ళు అంటారు, పెద్దవాళ్ళు అంటారంటే జుట్టునమ్మ ఎన్ని రకాల ప్యాటర్న్స్ అనేది జడేస్తున్నారు. ఇంట్లో చూడండి, ఇప్పుడు కడుపు నొప్పి వచ్చిందన్న, తలనొప్పి వచ్చిందన్న ఎక్కువసేపు ఫోన్ వాడు అండి అమ్మ అనేస్తుంది అన్న. సో ఎవ్రీథింగ్ షీ కెన్ రిలేట్ టు ఫోన్. అలాగే ఇండియాలో పవర్టీ ఎందుకు ఎక్కువ ఉంది అంటే, క్వశ్చన్ ఏమో ఉమెన్ ఎంపవర్మెంట్ మీద అనుకోండి. GS3లో ఇండియాలో పవర్టీ ఎక్కువ ఉంది, సో అమ్మాయిలు బయటికి పంపించట్లేదు బికాస్ ఆఫ్ దేర్ పూర్ ఇన్కమ్, ఓన్లీ అబ్బాయిలు వెళ్తున్నారు, అందుకని ఉమెన్ కెనాట్ బీ ఎంపవర్డ్, సో గవర్నమెంట్ ఇక్కడ స్కీమ్ తీసుకురావాలి. దిస్ ఈస్ నథింగ్ బట్ లింక్ చేసుకుంటున్నారు అంతే. ప్రాబ్లం చూడండి, సొల్యూషన్ కనిపెట్టండి, జస్ట్ లింక్ చేయండి. ఇది కాకపోతే GS3కి డేటా పెట్టాను, ఆన్సర్స్ ఆర్ నా ఫోరం మార్క్స్లో ఎలా రాస్తానో అలానే రాశాను. బట్ మార్క్స్ ఈ నార్మలైజేషన్లో ఇక్కడ 78 GS3. నేనేమనుకుంటున్నానంటే, ఇఫ్ కొత్తగా రాసే వాళ్ళకి ఇఫ్ దట్ నీడ్స్ టు వర్క్, అండ్ దేర్ ఆర్ సమ్ కాన్సెప్ట్స్ లైక్ యాక్చువల్గా రా కాన్సెప్ట్స్ ఉంటాయి ఎకనామిక్స్లో. ప్రొడక్షన్ పాసిబిలిటీ, ఫ్రాంటియర్ కర్వ్స్ అని, ఇన్ఫ్లేషన్కి అన్ఎంప్లాయ్మెంట్కి కర్వ్స్ అని, ఆ కర్వ్స్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇండియా డేటా పెట్టి దిస్ ఈజ్ హౌ వీఆర్ అని చెప్పేసి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే, అంటే కాన్సెప్ట్ ప్లస్ రియాలిటీ, అప్పుడే GS3కి ప్రొఫెషనల్ లుక్ వస్తుంది. అప్పుడు మార్క్స్ వస్తాయేమో అనుకుంటున్నా GS3కి. మేబీ ఈసారి అయితే ఐల్ ట్రై దట్. సో ఇంకొకటి రాయనన్నారు కదా యాక్చువల్లీ మీరు? క్వాలిఫై అయితే రాయాల్సిందే కదా. యాక్చువల్గా ఇంట్లో ఎక్కువ ప్రెజర్ ఉంది, అందుకని రాస్తాను. ఇన్ కేస్ ఇప్పుడు ప్రిలిమ్స్ క్వాలిఫై అయితే రాస్తారు, క్వాలిఫై కాకపోతే ఇంకొకటి రాసే ఉద్దేశం లేదా? అయితే నాకైతే లేదండి. అమ్మ వాళ్ళు రాయమంటే ట్రైనింగ్కి వెళ్తే ఇట్ విల్ నాట్ బీ పాసిబుల్. కరెక్ట్. సో ఒకవేళ దేర్ ఈస్ ఛాన్స్, అండ్ నాకు ఒకవేళ నిజంగా అంటే లైఫ్ ఇంకా ఉంది కదా, ఏ టైంలో హై వస్తుందో లో వస్తుందో చెప్పలేము. హై వచ్చినప్పుడు రాస్తాను. వాట్ అబౌట్ ద మ్యారేజ్ అండి? లవ్ మ్యారేజ్ అనుకున్నారా, అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నారా? నాకు 22 నాకు అట్లా కనబడదు. సరే, ఎప్పుడు చేసుకుందాం అనుకుంటున్నారు? చెప్పండి. చెల్లెళ్ళు 2 ఉన్నారు, వాళ్ళకి అయిన తర్వాత ఇప్పుడు చేసుకుంటే మా నాన్ననే కొడుతుండే. అంటే నేనేమనుకున్నానంటే, IIT చేసి ఇంత మెచ్యూరిటీ ఉంది అని అంటే అట్లీస్ట్ 25-26 ఉంటాను ఎక్స్పెక్ట్ చేశాను. దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. అంటే చూడటానికి అలానే ఉంటాను నేను. పీపుల్ ఫీల్ లైక్ మెచ్యూరిటీ ఇట్ షోస్ యాక్చువల్లీ. దట్స్ వాట్ ఇది చెప్పారు. ఇది అంటే ర్యాంక్ వచ్చినాక పీపుల్ వి మెట్ కదా, మాతో ఈక్వల్గా మాట్లాడగలుగుతున్నాను మెచ్యూరిటీ లెవెల్స్. అవును అవును. అండ్ మేబీ బికాజ్ అది నేను ఎలా పెరిగాను, నా ఎన్విరాన్మెంట్ చిన్నప్పటి నుంచి, దానివల్ల అయ్యండు. అంటే సొసైటీలో గుడ్ బ్యాడ్ 2 చూశాను చిన్నప్పటి నుంచి.
ఆ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి నాకు. అవును. సో దానికి ఇట్ హెల్ప్స్ టు చేంజ్ మై మైండ్ సెట్. అంటే మీ ఉద్దేశ ప్రకారం మీ 22 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో సొసైటీలో గుడ్ బ్యాడ్ రెండు చూసానంటే మీరు అసెస్ చేసుకున్నది ఏంటి? అంటే ఏం చూస్తే మీరు ఏ థాట్ ప్రాసెస్లోకి వెళ్ళారు అంటే ఏం చెప్తారు? థింగ్ ఏంటంటే ఇఫ్ యూఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ ఫ్రమ్ పీపుల్, రానప్పుడు ఏడుస్తారు. దట్ ఈస్ సంథింగ్. సెకండ్ ఏంటంటే మీకు స్ట్రైట్ ఫార్వర్డ్ సర్ఫేస్ లెవెల్లో ఒకటి కనపడతాడు, బాబురోడు ఉంటాడు ప్రతి పర్సన్కి. రైట్. ఆ ఇద్దరిని యాక్సెప్ట్ చేయగలిగితే యూ నీడ్ టు బి విత్ దట్ పర్సన్, లేదంటే ఉండకూడదు. ట్రూ. సొసైటీ యాజ్ ఏ హోల్లో దేర్ ఆర్ ప్రాబ్లమ్స్, పవర్టీ ఉండొచ్చు, ఇది ఉండొచ్చు, ఇది ఉండొచ్చు. యాక్చువల్గా నేను ఎక్కువ రెస్పెక్ట్ చేసే డిగ్నిటీ ఆఫ్ లేబర్. అది చాలా చాలా తక్కువ మంది చూపిస్తారు అది. ట్రూ ట్రూ ట్రూ. ఎందుకంటే మీకు ర్యాంక్ వచ్చినా మీకు ర్యాంక్ రాకపోయినా యు ఆర్ ఇన్ పొజిషన్, యు ఆర్ నాట్ ఇన్ పొజిషన్, మీకు చిన్నప్పటి నుంచి కానీ ఆ సైకిల్ మొత్తం మీరు ఉన్నప్పుడు యూ విల్ ఫైండ్ పీపుల్ హు ఆర్ సపోర్టింగ్. ఎస్. నార్మల్ వాచ్మెన్ అవ్వచ్చు, లేకపోతే ఇంట్లో పనిచేసే వాళ్ళు అవ్వచ్చు, కాకపోతే ఎవ్రీబడి ప్లేడ్ సమ్ రోల్. అది టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకోకూడదు. కరెక్ట్. అండ్ ఇంకోటి, సంబడీ ఈస్ ట్రీటింగ్ యూ బ్యాడ్లీ, అది డైరెక్ట్గా వాళ్ళ నుంచి వచ్చింది అన్నట్టు తీసుకుంటే కోపం వస్తుంది మీకు. లేదా అలా పెరిగాడు, ఆ థాట్ ప్రాసెస్లు ఉన్నాయి, అవన్నీ కన్జ్యూమ్ చేసి ఇలా అయ్యాడు మనిషి అనేది అర్థం చేసుకుంటే దెన్ యూ విల్ ట్రై టు చేంజ్. ఫేస్ వాల్యూలో కోపము అవి కాకుండా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. మీకు కాస్త టైం ఉంటే దాన్ని నేను తీసేసుకున్నానేమో అనిపించింది, ఎందుకంటే టక్కున వచ్చే ఈవేళ పెట్టేద్దామండి అని అన్నప్పుడు. సో మీలాంటి వాళ్ళు యంగ్స్టర్స్ యూపీఎస్సీలోకి రావడం అని అంటే కొత్త రిఫార్మ్స్ జరుగుతాయని యాజ్ అ జర్నలిస్ట్గా గట్టిగా నమ్ముతున్నాను నేను. అంటే రిఫార్మ్స్ అంటే ఇప్పుడు అలా చేయలేం కదా. ఎగ్జాక్ట్లీ. మీ వన్స్ పోస్టింగ్ రావాలి, మీకు కొంత సీనియరిటీ వచ్చిన తర్వాత దెన్ ఎస్ డెఫినెట్లీ. బట్ మీ థాట్ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఏది ఇందాక మీ రింగ్ టోన్ లాగా అది ఎక్కడికి పోదు యాక్చువల్లీ. ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పుకోవాలంటే ఎవరికి చెప్పుకుంటారు, సారీ చెప్పాలంటే ఎవరికి చెప్తారు? థ్యాంక్స్ అంటే పేరెంట్స్కి. ఫ్రెండ్స్ పాయింట్లో కార్తిక్ ఉన్నాడు, కార్తిక్, దెన్ ప్రేమ్నాథ్, పవన్ అని ఉన్నారు, వాళ్ళ అన్న ఈజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ పవన్. దెన్ నా సీనియర్ ఒక అతను ఉన్నాడు. యాక్చువల్గా నేను అక్టోబర్లో ఆప్షనల్ మారుద్దాం అనే మూమెంట్లో ప్రిపరేషన్ వదిలేద్దాం అనుకున్నా, యూపీఎస్సీ వద్దు ఇంకా, బికాస్ పిఎస్ఐఆర్ వాస్ వెరీ పర్సనల్ టు మీ. నేను నా 4th ఇయర్ నుంచి స్టార్ట్ చేశాను పిఎస్ఐఆర్ చదవటం. అలాంటి దాన్ని వదిలేయాల్సి వచ్చినప్పుడు ఐ ఫెల్ట్ నేను ఇంకో వదిలేస్తా యూపీఎస్సీ అని. అప్పుడు దేర్ ఇస్ ఒక సీనియర్, నా ఐఐటి సీనియర్ ఆయన, ఇక్కడ చదువుతున్నారు ఆయన, హీ వాస్ గివింగ్ 3rd attempt. ఆయన పేరు ఆలా సాయి శ్రీనివాస్. వచ్చినట్టుంది ఇయర్, రాలేదా? ఇప్పుడు మొన్న జరిగింది 2023. లేదు. ఓకే. హీ సెడ్ అనమాట, సొసైటీలో ఎవడో రెస్పెక్ట్ ఇవ్వడు, నీకు ర్యాంక్ వచ్చేదాకా యూ విల్ బీ నో బడీ, యాక్సెప్ట్ దట్. అండ్ ఇంకోటి ఏంటంటే, నువ్వు ప్రైవేట్కి వెళ్ళినా మహా అయితే డబ్బు వస్తుంది అంతే. డిఫరెన్స్ ఏంటి? డబ్బు వస్తుంది బట్ పీస్ ఉండదు. ఇక్కడైతే పీస్ ఉంటుంది, డబ్బు తక్కువ ఉన్నా, శాలరీ తక్కువ ఉన్నా. సో ఆ పాయింట్లో హీ సెడ్, నువ్వు ప్రిపరేషన్ చేయి, మళ్ళీ యూ విల్ గెట్ దిస్ అని. ఆ సీనియర్ అన్న వీళ్ళు కొంచెం ఇంపార్టెంట్. సో సారీ చెప్పాల్సిన ఎవరికి లేదు. సారీ రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ రియల్లీ.